ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని పద. ఏమైంది బావా? అటు చూడు బావా. రా బావా. అప్పుడే పుట్టిన పసిబిడ్డలా ఉంది కదా. అవునవని, మనం మన బిడ్డ గురించి వెతుకుతూ వస్తే ఇలాంటి బొమ్మ ఎదురుపడిందేంటి బావా? ఏదో శుభ సూచికల్లా అనిపిస్తుంది అవని. ఎవరు వేస్తుంటారు? నేనే నేనే ఆ బొమ్మ వేసింది మీరా? వేసింది నేనే, వేయించింది ఆ శివయ్య. ఆ పురిటి బిడ్డ బొమ్మను ఎందుకు వేశారు? ఇది నా వృత్తి. నేనొక కళాకారుణ్ణి. ఇంతకు ముందు దేవుడు బొమ్మలను వేస్తుండేవాణ్ణి. కానీ ఓ 6 సంవత్సరాల నుంచి మాత్రం ఆ బిడ్డ బొమ్మని మాత్రమే వేస్తున్నాను. సంవత్సరాల క్రితం నుంచా? అవును, ఎందుకు? అది శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ బొమ్మ వేయడం వెనక కూడా ఒక కారణం ఉంది. ఓ కథ ఉంది. కథ? కదా ఏంటది? రండి రండి చెప్తాను. రండి. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం, ఆ రోజు శుక్రవారం, 19వ తేదీ, 2019వ సంవత్సరం. బావా, అవని, ఒక నర్సమ్మ ఓ పాపను తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. పసిబిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఏడవగా ఏడవగా చీకటైపోయింది. పాపనెత్తుకుపోవడానికి ఊచోళ్ళొచ్చారు. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. దేవతలా ఒక ఆమె వచ్చింది. ఏయ్ వద్దు, వద్దురా. ఏయ్ వద్దు, పాపని వదిలేయండి. రేయ్ రేయ్ రేయ్, నిన్ను చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను. ఆ విధంగా ఈ బిడ్డ కాపాడబడింది. బావా,
ఈ పాప దైవాంశ సంభూతురాల్లా అనిపించింది. అందుకే అప్పట్నుంచి ఈ పాప బొమ్మనే వేస్తూ జీవనం గడుపుతున్నాను. ఈ ఏకాకి కన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి ఈ బిడ్డే. బొమ్మ బాగుంది కదా? పాప ముద్దుగా ఉంది కదా? మీరు కూడా ఎంతో కొంత డబ్బులేసి వెళ్ళండి. బావా బావా, మన బిడ్డ బావా, మన బిడ్డ. పాపా, అయ్యో అయ్యో, నా బిడ్డకి ఇలాంటి గతి పట్టిందా? నా చిట్టి తల్లికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందా? ముక్కు పచ్చలారని బిడ్డ ఎవరికి ఏ అన్యాయం చేసిందని ఇలాంటి దుస్థితి పట్టింది బావా. బావా చూడు, బంగారు తల్లి పాదాలు ఎంత బాగున్నాయో, చిట్టి తల్లి చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో, కళ్ళు చూడు బావా ఎంత బాగున్నాయో. జన్మనిచ్చిన తర్వాత తల్లి కళ్ళు తెరవగానే ముందు బిడ్డని చూడాలని అనుకుంటుంది. ఆ రోజు నాకు అలాంటి అదృష్టం దక్కలేదు. నా బిడ్డ రూపాన్ని మొదటిసారి ఈ విధంగా చూసుకుంటానని అనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.